Hi friends, welcome to my channel JK Competitions. This is Ajay MNR. ఈరోజు క్లాస్లో మనము బయాలజీ మెథడాలజీ నుంచి టాపిక్ నేర్చుకుందాం. జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం నుంచి రెండో చాప్టర్ శాస్త్రం సమాజంలో, మూడో చాప్టరు జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశ్యాలు. జీవశాస్త్ర అభ్యసన ఉద్దేశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. గత క్లాస్లో జీవశాస్త్ర విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానము మరియు అవగాహన గురించి మనం డిస్కస్ చేద్దాం. సరే, ఈ రోజు క్లాస్లో కొత్త టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ స్టార్ట్ చేయే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఇంకా ఎవరికైనా మెథడాలజీ క్లాసెస్ కావాలనుకుంటే వీడియోస్ సిద్ధంగా ఉన్నాయి. మీరు మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ స్క్రీన్ షాటు, ఆ డీటెయిల్స్ నాకు వాట్సాప్ పంపిస్తే మీకు ఆ వీడియో లింకులన్నీ మీకు మెయిల్కి నేను పంపిస్తాను. సో డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ, మేక్ యూజ్ ఆఫ్ దిస్. మెథడాలజీ ఫ్రెండ్స్, చూడండి, ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్కి సన్నాహాలు చేస్తున్నామని, అలాగే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్య 15 రోజుల నుంచి ఒక నెల రోజుల టైం మాత్రమే ఉంటుందని మనకి న్యూస్ కూడా ఉంటున్నాయి. అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. అయితే నోటిఫికేషన్ ఇవ్వడం, రిక్రూట్మెంట్ జరగడం అనేది చాలా వరకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి అందరూ మీ ప్రిపరేషన్ని ఒక సబ్జెక్ట్ మీదే ఉంచకుండా, అలాగే ప్యారలల్గా మెథడాలజీని కూడా ప్యారలల్గా తీసుకెళ్ళండి. ఇప్పటి నుంచి మెథడాలజీ మీద ఫోకస్ చేస్తే 2 సార్లు రివిజన్ చేసుకోవచ్చు మెథడాలజీ. అవన్నీ 9th 10th ఇంటర్వ్యూస్ అవన్నీ అయిపోయేసరికి ఇది కనీసం 2-3 టైమ్స్ మెథడాలజీ రివిజన్ చేసుకోవచ్చు. మెథడాలజీలో మార్క్స్ జాబు నిర్ణయంలో చాలా కీలకం. మెథడాలజీలో మార్క్స్ జాబ్ నిర్ణయంలో చాలా కీలకం. కాబట్టి ఎవరు కూడా అది లాస్ట్లో చదువుదాంలే, తర్వాత చదువుదాం, ముందు కంటెంట్ చదువుదామని, తర్వాత టైం లేక హడావుడిలో మెథడాలజీని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అది అవాయిడ్ చేయాలంటే మీరు కంటెంట్తో పాటు మెథడాలజీని కూడా రోజుకి 1 గంట పాటు అలా చదువు ప్రిపేర్ అవుతూ వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ టైంకి 2-3 సార్లు మెథడాలజీ కూడా రివిజన్ అవుతుంది. ఒకేసారి 2 కూడా ప్యారలల్గా అయిపోతాయి. సో ఇది అనౌన్స్మెంట్. ఇంకెవరైనా మెథడాలజీ క్లాసులు కావాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మీ డీటెయిల్స్ నాకు పంపించండి, వీడియోస్ మీకు పంపిస్తాను. సో ఈరోజు క్లాస్ మనం ఇంకా వేస్ట్ చేయకుండా క్లాస్ను స్టార్ట్ చేద్దాం. 4వ టాపిక్, 3వ చాప్టర్లో 4వ టాపిక్ వచ్చి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం యొక్క అభివృద్ధి. డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే శాస్త్రీయ వైఖరి, అంటే ఆ విద్యార్థి యొక్క వైఖరి ఎలా ఉండాలంటే శాస్త్రీయంగా ఉండాలి. అలాగే శాస్త్రీయ నిగ్రహము, సైంటిఫిక్ టెంపర్. వీటిని పిల్లల్లో మనం ఎలా డెవలప్ చేస్తాం, వారిలో ఎలా ఇన్కల్కేట్ చేస్తాం అనే విషయం మనం చూద్దాం. చూడండి, విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధమైన విజ్ఞానం. గుర్తుపెట్టుకోండి, కొటేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక క్రమబద్ధమైన విజ్ఞానం, ఒక ప్రాసెస్ అన్నమాట. విజ్ఞాన శాస్త్ర అభ్యసనము, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహము అనేవి ఒకదానికొకటి పరిపూరకమైన పదాలు, కాంప్లిమెంటరీ వర్డ్స్. అంటే ఆల్మోస్ట్ అంతా ఒకే మీనింగ్, ఒకదానికొకటి కాంప్లిమెంట్గా వాడతాం అంతే. విజ్ఞాన శాస్త్ర అభ్యసనము, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ వర్డ్స్ అంటున్నాం. ఇవి సపరేట్ ఏం కాదు. సరే, అందువల్ల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు, అధ్యాపకులు విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, అర్థం, అభివృద్ధి సంబంధిత ప్రక్రియను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎవరైతే కదా టీచర్గా వెళ్ళబోతున్నారో వారందరూ కూడా ఈ శాస్త్రీయ వైఖరి అంటే ఏంటి, శాస్త్రీయ నిగ్రహం అంటే ఏంటి, అది ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ విషయాలని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. శాస్త్రీయ వైఖరి, దీన్నే సైంటిఫిక్ యాటిట్యూడ్ అన్నాం. ఎన్నో మానసిక ప్రక్రియలు, ధోరణులతో ఒక నూతన లేదా సమస్యాత్మక పరిస్థితికి నిలకడగా స్పందించడం. ఒక సమస్య అరైజ్ అయినప్పుడు హడావుడి పడి కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళం అవ్వకుండా నిలకడగా స్పందించటం. ఎప్పుడు నిలకడగా స్పందిస్తారంటే ఒక సమస్యను తెలియగానే దాని గురించి వివరణాత్మకంగా, పరిశీలనాత్మకంగా ఆలోచించినప్పుడు
విమర్శనాత్మకంగా ఆలోచించినప్పుడు మాత్రమే నిలకడగా స్పందించడం జరుగుతుంది. అలాగే విమర్శనాత్మక ఆలోచన ధోరణి కలిగి ఉండాలి. అలాగే పట్టుదల, కారణ ఫలితాల సంబంధం మరియు ప్రభావం లాంటి అంశాలు శాస్త్రీయ వైఖరితో సంబంధం కలిగి ఉంటాయి. చూడండి, ప్రశ్న ఇలా ఉండొచ్చు: ఈ క్రింది వానిలో శాస్త్రీయ వైఖరితో సంబంధం కలిగి ఉండే లక్షణాలు లేదా అంశాలు ఏమున్నాయి ఇక్కడ? నిలకడగా స్పందించటం, విమర్శనాత్మక ఆలోచన ధోరణి, పట్టుదల, కారణం ఫలితాల సంబంధం మరియు ప్రభావం, ఇలాంటి అంశాలన్నీ కూడా శాస్త్రీయ వైఖరితో సంబంధం కలిగి ఉంటాయి. ఎందుకంటే జ్ఞానదాహం, దీన్ని జ్ఞానార్జన అంటున్నాం, శాస్త్రవేత్తలను శాశ్వత అభ్యాసకులుగా మార్చింది. శాశ్వత అభ్యాసులు అంటే ఎవర్ లెర్నింగ్ స్టూడెంట్స్గా మార్చింది. ఏది మార్చింది? జ్ఞానదాహం. జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం నేర్చుకోవాలనే వారి యొక్క కుతూహలమే వారిని నిత్య స్టూడెంట్స్గా, నిత్య విద్యార్థిగా మార్చింది. వారు నిరంతరం ఆసక్తికరమైన అంశాల కోసం, జ్ఞానాన్ని సంపాదించడం కోసం తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటారు. ఈ విశిష్ట లక్షణం శాస్త్రీయ వైఖరికి పదును పెడుతుంది అనేది మనం చూస్తున్నాం. విశిష్ట లక్షణం ఏంటది? శాస్త్రీయ వైఖరికి పదును పెడుతుంది. ఆ విశిష్ట లక్షణం ఏంటంటే జ్ఞానదాహం, జ్ఞానం కొరకు జ్ఞానార్జన, జ్ఞానం సంపాదించాలనే ఒక ఉత్సుకత, ఆ ఇంట్రెస్ట్ అనేది అదొక లక్షణము. అదే శాస్త్రీయ వైఖరిని పదును పెడుతుంది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ నోట్: నేషనల్ సొసైటీ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ సొసైటీ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు శాస్త్రీయ వైఖరిని ఇలా నిర్వచించారు. చూడండి: విశాల భావము, నిర్దిష్ట విజ్ఞానంలో ఆకాంక్ష, అన్వేషణ పద్ధతుల్లో నమ్మకం, సమస్య పరిష్కారానికి నిర్ధారింపబడిన జ్ఞానం ఉపయోగపడుతుందనే విశ్వాసం కలిగి ఉండటాన్నే శాస్త్రీయ వైఖరి అని పిలుస్తాం. చూడండి, విశాల భావం కలిగి ఉండాలి, నిర్దిష్ట విజ్ఞానంలో ఆకాంక్ష కలిగి ఉండాలి, విజ్ఞాన అన్వేషణ పద్ధతుల్లో నమ్మకం, అంటే ఏవైతే అన్వేషణ పద్ధతులు పాటిస్తున్నారో అది కాన్ఫిడెన్స్ తోటి స్టార్ట్ చేయాలి. అలాగే సమస్య పరిష్కారానికి నిర్ధారింపబడిన జ్ఞానం ఉపయోగపడుతుంది, అంటే ఏది పడితే అది ఆలోచన రాకుండా ఒక జ్ఞానం, ఒక ప్రాసెస్ అనేది నిర్ధారించబడిన ఒక జ్ఞానం సమస్యను పరిష్కరిస్తుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండటమే శాస్త్రీయ వైఖరి అని నేషనల్ సొసైటీ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు నిర్వచించారు. సరే, ఇప్పుడు శాస్త్రీయ నిగ్రహం గురించి. శాస్త్రీయ నిగ్రహము సైంటిఫిక్ టెంపర్, తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్, తార్కిక ఆలోచన, చర్చ, వాదన, విశ్లేషణ ద్వారా. 3 విషయాలు చూడండి: తార్కిక ఆలోచన, చర్చ, వాదన, విశ్లేషణ. 4 విషయాల ద్వారా పక్షపాత వైఖరి మరియు ముందే ఏర్పరచుకున్న అస్పష్టమైన ఊహలను నివారించే ఒక నిర్దిష్టమైన బాహ్య స్వరూపం. అంటే తార్కిక ఆలోచన ఉండాలి, శాస్త్ర నిగ్రహం అంటే చర్చ జరగాలి, వాదన, విశ్లేషణ. ఈ అంశాలను ఉపయోగించడం ద్వారా పక్షపాత వైఖరిని నివారించవచ్చు. అలాగే ముందే ఏర్పరచుకున్న అస్పష్టమైన ఊహలను నివారించే ఒక మంచి బాహ్య స్వరూపమైన ఒక అంశం ఏంటంటే శాస్త్రీయ నిగ్రహం. మరియు ప్రవర్తన నమూనాను కలిగిన మనోవైఖరినే శాస్త్రీయ నిగ్రహం అంటాం. ప్రవర్తన నమూనాను కలిగిన మనోవైఖరినే డాష్ అంటారు అని అడుగుతారు ఫ్రెండ్స్. ప్రవర్తన ఒక బిహేవియరల్ ప్యాటర్న్ కలిగిన మనోవైఖరిని శాస్త్రీయ నిగ్రహం అని అంటారు. ఇది వాస్తవాలను గురించిన జ్ఞానము కాదు, అలాగే హేతువాదము కూడా కాదు, కానీ జ్ఞానాన్ని, తార్కిక ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. ఏంటిది? శాస్త్రీయ నిగ్రహం. శాస్త్రీయ నిగ్రహము జ్ఞానాన్ని, తార్కిక ఆలోచనని ప్రోత్సహిస్తుంది. తర్వాత శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ నిగ్రహం రెండు వాటి అర్థాల్లో అనేక విధాలుగా అతిపాతం చెంది ఉంటాయి. ఓవర్లాప్ అంటే రెండు ఒకటేనా, రెండిటి అర్థాలు ఒకటేనా అనిపించేలాగా ఉంటాయి. కాబట్టి మనం ఈ రెండింటిని కలిపి నేర్చుకుంటాము. ప్రపంచాన్ని అన్వేషించటం ద్వారా సాక్ష్యాలను గౌరవించడం, విశాల దృక్పథం, యథార్థత, విమర్శనాత్మకత మరియు తార్కిక ఆలోచన
సంశయవాదం, లక్ష్యాత్మక పట్టుదల, ఉత్సుకత, సృజనాత్మకత, కనుగొనే స్వభావము, సజీవ నిర్జీవ అంశాలపై సున్నితత్వము, ఇతరులకు సహకారాన్ని అందివ్వటం, ఇలాంటి వైఖరులు అభివృద్ధి చెందటం వల్ల శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం అలవర్చుకుంటారు. ఒక వ్యక్తిలో శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహము రావాలంటే ఏముండాలి? వాటిలో చాలా ఉన్నాయి. ప్రపంచాన్ని అన్వేషించడం ద్వారా సాక్ష్యాలను గౌరవించాలి, విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి, యథార్థత ఉండాలి, విమర్శనాత్మకత అనే లక్షణం ఉండాలి, తార్కిక ఆలోచన, సంశయవాదం ఉండాలి, ఒక లక్ష్యాత్మకత ఉండాలి, పట్టుదల, ఉత్సుకత, సృజనాత్మకత, కనుగొనే స్వభావము, సజీవ నిర్జీవ అంశాలపై సున్నితత్వము, ఇతరులకు సహకారాన్ని అందివ్వటం, వీటన్నిటి వల్ల వ్యక్తిలో శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం అలవడుతుంది. విద్యార్థులు ఇష్టపూర్వకంగా కృత్యాలలో పాల్గొనడం, వ్యక్తులకు, వస్తువులకు, పరిస్థితులకు లేదా సందర్భాలకు వివేచనతో స్పందించడంపై ఈ లక్షణాలు ప్రభావం చూపిస్తాయి. ఈ లక్షణాలు స్వేచ్ఛ తరగతి గది వాతావరణంలో సంబంధిత అభ్యసన పరిస్థితులు కల్పించటం వల్ల క్రమేణా వారిలో పెంపొందుతాయి. ఇది పిల్లలను వారు కృత్యాలు, ప్రయోగాలు చేసేలా, శాస్త్రీయ సాహిత్యం చదివేలా, వారి పరిసరాలతో స్వేచ్ఛగా మెలిగేలా, ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహిస్తుంది. ఏది అంటే ఈ శాస్త్రీయ దృక్పథం లేదా శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం. ఇంకా ఏంటంటే స్వేచ్ఛ గది వాతావరణంలో ఆ అభ్యసన పరిస్థితులు కల్పించటం వల్ల వారికి సరైన పరిస్థితులు, ఈజీగా ఉండే పరిస్థితులు, అభ్యసనకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడం వల్ల ఇవన్నీ కూడా వారిలో కృత్యాలు చేయడం, ప్రయోగాలు చేసేలాగా, అలాగే శాస్త్రీయ సాహిత్యం చదివేలాగా, అలాగే వారి పరిసరాలతో వారు స్వేచ్ఛగా మెలిగేలాగా, ప్రశ్నలు అడిగేలాగా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు చూడండి, వీటిలో ఒక్కొక్కటి చూద్దాం మనం. వారిలో పెంపొందే లక్షణాలు, శాస్త్రీయ నిగ్రహము, శాస్త్రీయ వైఖరి వల్ల వారిలో పెరిగేవి ఏంటంటే మొట్టమొదటిది సాక్ష్యాలను గౌరవించటం, రెస్పెక్ట్ ఫర్ ఎవిడెన్సెస్. అంటే ఇంతకుముందు సైంటిస్టులు లేదా శాస్త్రజ్ఞులు కనుగొన్న విషయాలను, ఆ సాక్ష్యాలను గౌరవించే ఆ దృష్టి, అదే యాటిట్యూడ్ అనేది పిల్లల్లో డెవలప్ చెందాలి. విజ్ఞాన శాస్త్రంలో మూల్యాంకనం యొక్క తీర్పు త్వరితంగా చేయకూడదు. వెరీ గుడ్, ఇంపార్టెంట్. విజ్ఞాన శాస్త్రంలో మూల్యాంకనం యొక్క తీర్పు త్వరితంగా చేయకూడదు. విజ్ఞాన శాస్త్రం అనువైన ఆధారాలపైన ఆధారపడి ఉండాలి. ఇది ఇంకొక పాయింట్. విజ్ఞాన శాస్త్రం అనువైన ఆధారాలపైన ఆధారపడి ఉండాలి. విద్యార్థులు పరిశోధన చేయడానికి, అలాగే ఆలోచనలను పరీక్షించడానికి ఆధారాలు సేకరించే నమూనాలు, ఆధారాలతో ఆలోచించటం, వెదకటం, ఇలాంటి పనులను చేయగల శిక్షణను విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చేస్తుంది. అలాగే విద్యార్థుల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే దాని గురించిన విషయాన్ని సేకరించి, ఆధారాలు సంపాదించి, వాటిని మళ్ళీ పరిశోధన చేసి సమస్య పరిష్కారానికి తోడ్పడాలి. తర్వాత ఒక నిర్ధారణకు చేరుకున్నాక కూడా మరిన్ని ఆధారాలను సేకరించాలి. అవి సౌకర్యవంతంగా, అందరిలో ఆమోదయోగ్యంగా ఉండాలి, కష్టతరంగా ఉండకూడదు, ఇంకా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. మరి విద్యార్థుల్లో ఉన్న విరుద్ధ ఆలోచనలను మార్చడానికి ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉండాలి కదా. ఒక విషయం గురించి పిల్లల్లో భిన్న అభిప్రాయాలు, విరుద్ధమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని మార్చడానికి ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఒక ఫేమస్ సైంటిస్ట్ గురించి. గ్రెగర్ జాన్ మెండల్ వారసత్వ సిద్ధాంతం పరిశోధనాత్మకమైన సాక్ష్యాలను కలిగి ఉంది. బఠానీ మొక్కలపై చేసిన ప్రయోగాలపై ఆయన పరిశోధన ఆధారపడి ఉంది. అలాగే వారసత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి కాదు కానీ
బఠానీ మొక్కల లక్షణాలను ఆధారంగా చేసుకొని పరిశోధన చేసిన మొదటి వ్యక్తి ఇతనే. బఠానీ అంటే అంతకుముందే దీనికి సంబంధించిన ఈ లక్షణాలు, వీటికి సంబంధించిన ప్రయోగాలు కొన్ని అంతకుముందే ఉన్నాయి. సిద్ధాంతాన్ని అంతకుముందే ఉంది, కానీ ఆ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా స్టార్ట్ చేసింది, పరిశోధన పరంగా స్టార్ట్ చేసింది మొట్టమొదటి వ్యక్తి గ్రెగర్ జాన్ మెండల్. ఇతను బఠానీ మొక్కలోని 7 లక్షణాలను ఆధారంగా చేసుకొని పరిశోధనలు చేశాడు. ఇది అతని సిద్ధాంతానికి సహాయపడింది. ఇది అతని సిద్ధాంతాలకు సాక్ష్యంగా ఉంటుంది. తర్వాత రెండవ లక్షణం ఏంటంటే విశాల దృక్పథం. దీన్ని ఓపెన్ మైండ్నెస్ అంటాం. విశాల దృక్పథం అనే ప్రక్రియ విజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో చాలా ముఖ్యమైనది. విజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ ఏది? అదే విశాల దృక్పథం. విశాల దృక్పథం కలిగిన వ్యక్తులు వారి ప్రణాళికలను సవరించడానికి అవసరమైన పరికల్పనను తొలగించి ఒక కొత్త వివరణను అంగీకరించడానికి నమూనా పట్టికలను ఆధారాల ద్వారా వివరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కొన్ని సరళంగా ఉన్న అసమానతలను లేదా సమాచారాన్ని వర్తింపచేయాల్సి వస్తుంది. విశాల దృక్పథం గల వ్యక్తులు సముచిత అనుమితులు, గుర్తుపెట్టుకోండి, విశాల దృక్పథం గల వ్యక్తులు సముచితమైన అనుమితులు, అలాగే ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల కొత్త ప్రాధాన్యతలను, ఆధారాలు గల ప్రస్తుత భావనలను వారు అంగీకరిస్తారు. ఏదైనా వారు చేసినది ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే ఎవరైనా సజెస్ట్ చేస్తే వారు వెంటనే దాన్ని అంగీకరించి దానికి కావలసిన సవరణలు చేస్తారు. ఎవరు? విశాల దృక్పథం కలిగిన వారిలో ఉండే లక్షణాలు ఇవి. వాటి అప్రసిద్ధమైన అభిప్రాయాలను తిరస్కరిస్తారు. ఆలోచనాత్మక పునర్నిర్మాణాలను తెలుసుకోవడానికి, అభిప్రాయాలు పురోగతి చెందటానికి తనకు తెలిసిన మార్గం మాత్రమే కాదని అనేక మార్గాలు ఉన్నాయని నమ్ముతారు. ఇక్కడ ఒక సామెత మనం చెప్పుకోవచ్చు. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని ఒకడు అంటాడు. అంటే ఒక కాలు ఇరిగిపోయిన విషయం తనకు తెలియదు, 3 కాళ్ళే ఉంటాయి. కానీ వాస్తవంగా కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి. ఇక్కడ విశాల దృక్పథం లేని వారు ఏం చేస్తారంటే, వారు నమ్మిందే సత్యమని, అదే సిద్ధాంతం అని నమ్ముతారు. కానీ విశాల దృక్పథం ఉన్నవారు చేసే పని ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు వారు ఖచ్చితంగా దాన్ని స్వీకరించి వారిలో ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునేలాగా వారు తమను సిద్ధంగా ఉంచుకుంటారు. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకు కార్యకలాపాల ద్వారా విషయాన్ని పొందేందుకు సహాయం చేయడం, ప్రయోగాలను కలిసికట్టుగా చేయించడం, గ్రూప్ యాక్టివిటీస్, అలాగే చర్చలు జరిపించడం వల్ల ప్రతి విద్యార్థికి తన దృక్కోణంలో అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం దొరుకుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇండివిజువల్ చైల్డ్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్క చైల్డ్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ని కల్పించడం అనేది టీచర్ యొక్క బాధ్యత. అప్పుడు తమ కార్యకలాపాలను సామాజికంగా ఆమోదయోగ్యకరమైన రీతిలో వారు ప్రతిబింబిస్తా చేస్తారు. తర్వాత ఇక్కడ కృత్యం ఇచ్చారు చూడండి. ఇక్కడ కృత్యం, గొప్ప శాస్త్రవేత్తల గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. వారి సేవలు, ప్రధానమైన సాక్ష్యాలను గౌరవించడం మరియు బహిరంగ ధోరణులను విజ్ఞాన శాస్త్రం ఆధారంగా వివరించండి. ఫ్రెండ్స్, క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు శాస్త్రవేత్తల గురించి, వారి సేవల గురించి ప్రధానమైన సాక్ష్యాలను సేకరించమని ఒక కృత్యం అప్పగించాడు. ఈ కృత్యం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థిలో ఆశించిన అభ్యసన మార్పు అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఉపాధ్యాయుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఆ పిల్లవాడు విశాలమైన దృక్పథం కలిగిన వాడుగా ఉండాలి అనే ప్రవర్తన మార్పును ఉపాధ్యాయుడు పిల్లవాడిలో ఆశిస్తున్నాడు. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ థింక్ యు ఆల్ ఎంజాయ్ ఇట్. మీకు ఏదైనా వీలైతే నోట్స్ కూడా రాయండి. తర్వాత ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత నేను దీని నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి
వాటిని మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో నేను చెప్పినట్టుగా మీరు కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా ప్యారలల్గా రోజుకు 1 గంట మెథడాలజీ కూడా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా 2 కూడా టైంలో చక్కగా రివిజన్ కూడా జరిగిపోతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇంకెవరికైనా మెథడాలజీ క్లాసులు కావాల్సి ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ టు మీ. ప్లీజ్ send your details through WhatsApp. Thank you for watching. All the best. Have a nice day.